హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పార్వతీస్ కిచెన్. ఈరోజు మన పార్వతీస్ కిచెన్లో చుక్కకూర పచ్చడిని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దామండి. ఏ పప్పులు పౌడర్లు ఏం అవసరం లేదు, నేను చూపిస్తాను చూడండి. ముందుగా ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకుని ఆయిల్లో పచ్చిశనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, అలాగే చిటికెడు మెంతులు ఇవన్నీ వేసేసుకుని చక్కగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ దోరగా వేయించుకోవాలన్నమాట. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టి చక్కగా నీట్గా దోరగా ఎర్రగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత నేను ఇక్కడ ఒక 10 నుంచి 15 వరకు ఎండుమిర్చి తీసుకుంటున్నానండి. కారాన్ని బట్టి తీసుకోండి ఎండుమిర్చిని కూడా ఇలా ఈ విధంగా వేయించుకోవాలి. ఇలా వేయించేసేసుకుని చక్కగా వీటిని ఒక మిక్సీ జార్లో తీసేసుకోవాలి. పోపుని మిక్సీ జార్లో వేసేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి చక్కగా కట్ చేసి పెట్టుకున్న ఒక 4 కట్టలు చుక్కకూరని ఈ విధంగా తీసుకోవాలి. ఈ తీసుకున్న చుక్కకూరని కూడా మనం పోపు తీసేసిన కొంచెం ఆయిల్ ఉంటుందండి, ఆయిల్లో వేసేసుకోవాలి. మొత్తం అంతా ఇలా చుక్కకూరని ఆయిల్లో వేసేసుకొని చక్కగా మగ్గించుకోవాలి. ఈ పచ్చడి అనేది చాలా కమ్మగా ఉంటుందండి. దోశ, ఇడ్లీ, రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఎండుమిర్చిని దంచుకున్నాం. ఒక 3 వెల్లుల్లి రెమ్మలు, కల్లుప్పు అనేది తగినంత 1/2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఈ కల్లుప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లిపాయలు వీటిని మెత్తగా రోట్లో దంచుకోవాలి. ఇది దంచుకునేలోగా చక్కగా మనకి చుక్కకూర కూడా బాగా మగ్గిపోతుందండి. రోలు లేనట్లయితే మిక్సీ జార్లోకి పల్సెస్ వైజ్గా ఇచ్చుకొని మిక్సీ కూడా వేసుకోవచ్చు. చూసారు కదండి, రోట్లో దంచితే ఈ విధంగా ఉందన్నమాట. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎప్పుడైనా రోటి పచ్చళ్ళు చేసినప్పుడు చక్కగా రోట్లో వేసి దంచండి, చాలా బాగుంటుంది. సో మనకి ఎండుమిర్చి అనేవి బాగా నలిగిపోయాయి. అలాగే చుక్కకూర కూడా దగ్గర పడుతుందండి. కొంచెం వాటర్ ఉన్నాయి కదా, ఇంకొంచెం సేపు ఒక 2 నిమిషాలు పొయ్యి మీద పెట్టుకుని ఇంకొంచెం మగ్గించుకుందాం. చూసారు కదండి, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా ఉన్న తర్వాత మొత్తం అంతా ఇక్కడే మ్యాష్ అయిపోయింది. చూసారు కదండి, చక్కగా ఈ స్టేజ్లో ఈ చుక్కకూరను కూడా ఎండుమిర్చి కారంలో వేసేసి మొత్తం అంతా మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చుక్కకూర పచ్చడి అనేది కమ్మగా రెడీ అయిపోతుంది. మనకి పోపు, నేనైతే పోపు అనేది వేయట్లేదండి, తాలింపు వేయట్లేదు. పచ్చడి అయిపోయిన తర్వాత మీకు తాలింపు చక్కగా నచ్చినట్లయితే తాలింపు కూడా వేసుకోవచ్చు. తాలింపు వేయకపోయినా సరే చక్కగా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. మరిన్ని ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం, రోటి పచ్చళ్ళ కోసం పార్వతీస్ కిచెన్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సపోర్ట్ టు పార్వతీస్ కిచెన్ ఛానల్. థ్యాంక్ యూ.